సిన్సియారిటీ నాకు బాగా నచ్చిందయ్యా. అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి అలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. లెట్స్ డు కుమ్ముడు. గుడ్ మార్నింగ్. నమస్తే. రఘు రఘు ఆ. వీడు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడనివ్వటం లేదు. ఎందుకని? నేను ఇంకా కన్ననే అను సీరియల్ చూడట్లేదు రఘు. అరే చూడవయ్యా, సీరియల్ బయటేసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. చాలదా రఘు ఆ. ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కొక్కరికి ఒక టీవీ కొనిచ్చేసాయి, ఎవరి ఛానల్ చూసుకుంటారు. అవునా? ఒక్కొక్కడికి ఒక్కొక్క టీవీ కావాలి, ఆ. వాళ్ళ రూముల్లో పెట్టి ఇవ్వాలి. ఆ. నేను కొంటాను, నేను పెట్టిస్తాను. ఓకేనా? మీ అందరికీ తెచ్చాను. ఏంటి సార్ ఈ రచ్చ? వీళ్ళేమో చిన్నపిల్లలా పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిళ్ళ తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ అవసరమా? శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి ఆ. నేను. అవును సార్. సరే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయిని చూడు. Yes, sir. చూస్తూ ఉండు. Okay, sir. నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తా. సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. అలాగే. చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్. 9999442224. బి రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? సారీ, వి డోంట్ నో. ప్లీజ్ ఒకసారి చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే, డోంట్ వరీ. దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్ కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది. నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. ఐ థింక్ హి ఇస్ హంగ్రీ. ఎస్ యు ఆర్ రైట్. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏం బేబీ? యా, కనిపిస్తే ఈ బిస్కెట్ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. వద్దా? రంగా, ఎస్ సార్. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు, కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్. మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్. లాకప్ లో వేసేద్దాం సార్. కుమ్మేద్దాం సార్. వెళ్ళు. సార్ సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మహాత్మా గాంధీ అమ్మ, మన జాతిపిత. బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపట్టడానికి 2 hours పట్టింది. చూసారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా, గుర్తు పెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారి తీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా, బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్. వి డిడ్ సంథింగ్ రాంగ్. దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేండి సార్. సార్, అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే,
మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా. ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్. మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్. మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్. ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. ఎవరో తెలుసా? తెలుసు సార్. టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో. కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్. వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మేడం టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లో బయటికి రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటరు, సీరియస్ గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే సార్. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంబా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసి వెళ్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఆ. ఓకే రా, నీ బాట కాదను రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు.